Hi, my dear students. I'm very happy to share this knowledge. Uh, in this video, I'm going to cover about periscope. What is periscope? How it works? Okay. So now, who invented the periscope? Hippolyte Marie Devia invented the periscope. Hippolyte Marie Devia invented the periscope. ఈయన మనకి పెరిస్కోప్ అన్నదాన్ని కనుక్కోవడం జరిగింది. సో పెరిస్కోప్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు సీ ద ఆబ్జెక్ట్స్. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ బై ది సోల్జర్ టు సీ ఎనిమీస్ మూమెంట్. అంటే పెరిస్కోప్ అంటే ఏంటి అంటే ఇది చూసేటటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఎవరు ఉపయోగిస్తారంటే సోల్జర్స్ ఉపయోగిస్తారు. అపోనెంట్ వాళ్ళు యొక్క కదలికను గమనించడానికి. అసలు ఎక్కడ అంటే ఇప్పుడు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చార్ట్ నుండి ఎనిమీస్ మూమెంట్ గమనించాలంటే వాళ్ళు కనిపించాలి కదా, అలాంటప్పుడు ఈ డివైస్ని ఉపయోగించాలి. అసలు ఈ పెరిస్కోప్లో ఏముంటాయో ఇప్పుడు చూద్దాం. రిఫ్లాక్టింగ్ పెరిస్కోప్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్యూబ్ బెంట్ ట్వైస్. ఇది రిఫ్లాక్టింగ్ పెరిస్కోప్ బెంట్ ట్వైస్ అట్ రైట్ యాంగిల్స్. ఓకే, రిఫ్లాక్టింగ్ పెరిస్కోప్ అనేది కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్యూబ్. ఇలా ట్యూబ్ ఉంటుంది, బెంట్ ట్వైస్ రెండు దగ్గర బెండ్ అయ్యి ఉంటుంది అనమాట, అట్ రైట్ యాంగిల్స్. ఓకే, ఇట్ ప్రొవైడెడ్ విత్ 2 ఓపెనింగ్స్, రెండు రకాల ఓపెనింగ్ ఉంటాయి, అండ్ 2 ప్లేన్ మిర్రర్స్, రెండు రకాల ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అట్ ద బెండ్స్, ఇక్కడ ప్లేన్ మిర్రర్స్ని బెండ్ దగ్గర ఫిక్స్ చేస్తారు. సచ్ దట్ దే మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద ఫ్రేమ్ ఆఫ్ ట్యూబ్. సో ఈ విధంగా ఇట్ ప్రొవైడెడ్ విత్ 2 ఓపెనింగ్స్ ఉంటాయి, 2 ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి, అండ్ ఫిక్స్డ్ అట్ ద బ్యాండ్స్ ఆఫ్ ద ట్యూబ్, ఇక్కడ ఫిక్స్ చేస్తారు అనమాట. సచ్ దట్ దే మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ద రేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఎంటర్ ద పెరిస్కోప్ ఫ్రమ్ ద అప్పర్ ఓపెనింగ్. ఓకే, అండ్ రిఫ్లెక్టింగ్ ట్వైస్ అట్ ద bend and enter the reflecting rays enter the eye of the person through the periscope. Ante in certain periscope instead of mirrors they used prisms. In that principle, in that periscope total internal reflection is working principle. సో ఇది మనకి పెరిస్కోప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొకసారి చూసేద్దామా. పెరిస్కోప్ని హైపోలైట్ మ్యారీ దేవ్యా ఇన్వెంటెడ్ ద పెరిస్కోప్, ఆయన చేశారు. పెరిస్కోప్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు సీ ద ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ యూజ్డ్ బై ద సోల్జర్ టు సీ ద ఎనిమీస్ మూమెంట్ని. మరి రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్ కన్సిస్ట్ ఏముంటాయి, ట్యూబ్ ఉంటుంది, బెంట్ ట్వైస్ అట్ ఏ రైట్ యాంగిల్స్. మరి ఇట్ ప్రొవైడ్ విత్ 2 ఓపెనింగ్ అండ్ 2 openings and 2 plane mirrors at the fixed at the bands of the tube, so they make an angle 45 with the frame of reference. అలానే ఈ విధంగా మనకి పెరిస్కోప్ ఉండడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటాను. సో బాగా వినండి, మరలా వినండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగానే కంటిన్యూస్గా ఎంత మంచి సపోర్ట్ చేస్తున్నారు, కంటిన్యూస్ చూడండి. సో అర్థం చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.